జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సర మేషరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే 2026 సంవత్సరంలో మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఈ ఒక పీరియడ్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్తాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది మనం ఎలా చూసి చెప్తున్నాము అంటే, ఒకే రాశిలో దీర్ఘకాలికంగా అంటే సంవత్సరం పూర్తి కూడా ఒకే రాశిలో సంచారం చేస్తున్న గ్రహాలని చూస్తూ వాళ్ళ ఒక ట్రాన్సిషన్ ఎలా ఉందో, వాళ్ళ నుంచి ఏ రాశిలో వాళ్ళు ఏ స్థానాల్లో వాళ్ళు సంచారం చేస్తున్నారో దాన్ని బట్టి మనము ఈ సంవత్సర ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల దీర్ఘకాలిక సంచారం ఏ రాశిలో జరుగుతుంది అంటే మీ రాశి నుంచి ఏ స్థానంలో జరుగుతుంది, ఆ స్థానాల బట్టి మనం ఫలితాలని చెప్పుకుంటున్నాం. ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు రావు. ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, ఈ రాశి వాళ్ళు పని అయిపోయింది, ఇవన్నీ నమ్మకండి. మన జాతకం చాలా ఇంపార్టెంట్. మన జాతకంలో దోషాలు ఉన్నాయా, గ్రహస్థితులు బాగాలేదా, దశాభుక్తి బాగాలేదా, సో మనం చాలా కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ వెళ్తూ ఉండాలి. మనకి దశా పీరియడ్ బాగుందా, మనకి గోచారం అవసరం లేదు, ఏది అవసరం లేదు, మనల్ని ముందుకు సాగిస్తూ ఉంటుంది ఆ గ్రహస్థితి. సో మనకి జాతకం చాలా ఇంపార్టెంట్. ఈ గురుబలము శని బలం అనేది జస్ట్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మన దీర్ఘకాలికంగా అంటే మనం లైఫ్ మొత్తం ఏది మనం చూసుకోవాలి అంటే మన జాతకం మాత్రమే చూసుకోవాలి. ఇది గోచారంలో జస్ట్ కొద్ది రోజులు మాత్రమే గురు బలము శని బలము. సో ఇది అర్థం చేసుకోండి. రాజ్య పూజము, అవమానాలు, సో ఇవన్నీ కాదండి. మన జాతకం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండి. మన జాతకం బాగలేదా, దశా పీరియడ్ బాగలేదా, కొంచెం కష్టమే ఉంటుంది. మనం పరిహారాలు మనమే స్వతహాగా చేసుకుంటూ వెళ్ళాలి. వేరే వాళ్ళకి డబ్బులు వేసేస్తే, ఆన్లైన్లో డబ్బులు కట్టేస్తే పరిహారాలు చేసేస్తారు, మన జీవితాలు బాగుపడతాయి. ఏదో ఉంగరం పెట్టుకుంటే మన జీవితాలు మారిపోతాయి. రుద్రాక్షి వేసుకోగానే మన జీవితాలు మారిపోతాయి. కంప్లీట్లీ ఫేక్. దీన్ని అర్థం చేసుకోండి. కర్మస్య కర్మోభ్య. పూర్వజన్మ కర్మానుసారంగా ఈ ఒక జన్మలో మనం పుట్టి ఉంటాం. ఏదో ఒకటి తప్పులు చేసి ఆ తప్పులకి అనుగుణంగా గ్రహస్థితులు ఏర్పడి మనల్ని ఆ దశభుక్తి వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది పెడతాయి. భార్యతో ఇబ్బందులు, లేదా భర్తతో ఇబ్బందులు, అత్తతో ఇబ్బందులు, లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు, లేదా ఉద్యోగం దొరకకుండా హీనంగా బతుకుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఏదేదో మన జీవితంలో చాలా నొప్పి తింటూ ఇవన్నీ ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోండి. ఇక ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఏ గ్రహాలు మార్పులు ఉన్నాయి, ఈ 4 గ్రహాలలో ఏ గ్రహాల మార్పులు ఎక్కువగా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో శని సంచారం చూసుకున్నట్లయితే శని అయితే రాశి మార్పు అనేది ఈ సంవత్సరం లేదు. మీన రాశిలోనే ఆయన సంచారం చేస్తున్నారు. మధ్యలో వక్రగతి ఆయన వక్రిస్తున్నాడు, అది ఓకే. బట్ మీన రాశిలోనే సంచారం కొనసాగిస్తున్నారు. ఇక రాహు కేతులను మనం చూసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కుంభంలో, కేతు సింహంలో సంచారం. 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరానికి వస్తాడు, కేతు కర్కాటక రాశికి వెళ్తాడు. ఇక గురువు గారు ఈ సంవత్సరం 2 సార్లు రాశులు మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశికి ఆయన ప్రవేశం చేస్తాడు. 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి కేవలం 5 మాసాలు, 5 నెలల్లోనే ఆ 30 డిగ్రీల, ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని కేవలం 5 మాసాల్లోనే పూర్తి చేసుకొని సింహరాశికి వచ్చేస్తున్నాడు. అక్కడ ఒక మాసం ఉండి మళ్ళా వక్రించి ఒక 20 డేస్ ఉంది, మళ్ళా కర్కాటక రాశికి పోతున్నాడు. దీన్ని గురు అతిచార మార్గం అంటాం. సో తొందరగా ఆయన నెక్స్ట్ హౌస్కి రావడము, వక్రించడము, మళ్ళా వెనక్కి రావడము, ఇది అంత మంచిది కాదు. ప్రాపంచిక విషయాలలో, ఆర్థిక విషయాలలో ఎక్కువ ప్రజలు ఇబ్బందులు పడుతూ, అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ కావచ్చు. ఆయన ఇప్పుడు జలతత్వ రాశిలో ఉంటున్నాడు. సో ఎక్కువ
ప్రవాహాలు కావచ్చు, ఫ్లడ్ లాంటిది రావడము ఈ 2026 సంవత్సరంలో ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళ ఫలితాలు మనం తెలుసుకున్నట్లయితే, మనం సామాజిక పరంగా అంటే ప్రాపంచిక పరంగా మనం చెప్పినా మీరు చూడరు, ఎక్కువ క్యూరియాసిటీ ఉండదు. మీ రాశి ఓన్లీ రాశి 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 రాశి, ఈ రాశికి ఈ రాశి అంతే. ఈ రాశి కోట్లు సంపాదిస్తారంటే దాన్ని చూస్తారు. సో 2026 సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా అంతగా బాగోలేదు. ఇక్కడ 12వ స్థానంలో శని, ఏనాటి శని జరుగుతుంది. మీ దశాభుక్తి చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ 12వ స్థానంలో శని వచ్చాడు, 12వ స్థానంలో ఏనాటి శని ప్రారంభమైంది. అష్టకర్గ బిందులు చూసుకోవాలి. శని అక్కడ 12వ స్థానంలో వచ్చినప్పుడు మీకు ఎంత బలిష్టంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సామాన్యంగా 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు లేదా బ్యాక్ పెయిన్స్ లాంటిది, అశ్రద్ధ, తర్వాత నిద్ర ఎక్కువ పోవాలనిపించడము, లేజినెస్, ఇవన్నీ ఉంటాయండి. అలానే ఈ గురువు మొత్తం ఈ 2026 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా కొంచెం స్థాన సంచార సూచనలు ఉంటాయి. స్థానహాని, మానహాని, ఉన్న ప్రాంతాల నుంచి ఇంకొక ప్రాంతానికి మారడము. మీరున్న ప్రాంతం బాగుంటుంది, అయినా గురువు ఈ యొక్క ప్రవేశం ఏదైతే చతుర్థ స్థానంలో జరుగుతూ ఉందో, అర్ధాష్టమ గురువు అంటే ఉన్న మంచి స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళి అక్కడ కష్టపడడం లాంటిది, మానహాని, వెహికల్ రిలేటెడ్ ఇబ్బందులు, ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండడము, సడన్గా గృహం మార్పులు చేసుకోవడము, గృహం రిపేర్ చేయించాలని అనిపించడము, అక్కడ ఖర్చులు పెట్టడము, అనగత్య ఖర్చుల అన్నెసరీ ఖర్చులు, గృహం మొత్తం దాన్ని డెమాలిష్ చేసి కట్టించాల్సిన ఒక సందర్భం ఉన్నప్పటికీ కూడా, అలా అనిపించినప్పటికీ కూడా ఏదో చిన్న చిన్న రిపేర్ చేస్తే సరిపోతుంది ఇల్లు అన్నట్టుగా అనిపించి అక్కడ మళ్ళీ ఖర్చు పెట్టడం ఎక్స్ట్రా మళ్ళీ. సో ఇలాంటి సిచ్యుయేషన్ కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగంలో పని ఒత్తిడిలు పెరుగుతాయి, తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, విద్యార్థులు చదువుల్లో వెనక్కి పడిపోవడం లాంటిది, చెప్పిన మాట వినకపోవడం లాంటిది, అనవసరమైన ప్రయాణాలు చేయడము, వాహనం, భూమికి సంబంధించి, అలానే ఇంటికి సంబంధించి ఏదో ఒకటి ఖర్చులు రావడం లాంటిది, అలానే మానసిక ప్రశాంతత లేకుండా గడపడం లాంటిది, నిద్రాహీనత, ఉద్యోగంలో పనిభారం పెరగడం లాంటిది, వివాహం చేయాలి, మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి కానీ కుదరట్లేదు, దగ్గరకు వచ్చి పోతున్నాయి, ఇలానే ఉంటుంది. మ్యారేజ్ ప్రపోజల్ మ్యారేజ్ డిలే అవ్వడం లాంటిది, సంతానం విషయంలో ఇబ్బందులు పడడం లాంటిది, సంతానం వలన టెన్షన్ పడడం లాంటిది, ఖర్చులు పెరిగిపోవడం వాళ్ళ నుంచి, విద్యార్థులకు సరైన కాలేజీల్లో సరైన స్కూళ్ళలో సీట్లు దొరకపోవడం లాంటిది, ఒకవేళ దొరికినా సరిగ్గా చదువులేకపోవడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి. మేషరాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి, కొంచెం బాగుండట్లేదు. ఈ సంవత్సరంలో కొంచెం నెగిటివిటీ ఉంటుంది. అర్ధాష్టమ గురు దోషం, గురు చతుర్థ స్థానంలో కూర్చొని అష్టమాన్ని, అటు దశమాన్ని, అటు వ్యయస్థానాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా గృహ మార్పిడులు, ఉద్యోగ మార్పులు, ఇవన్నీ చేసుకోవాల్సిన ప్రమేయాలు, అక్కడ కూడా మళ్ళీ ఇబ్బందులు పడడము, ఇలాంటివి మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం చూడవలసిన ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఖర్చులు తగ్గడానికి, నెగిటివిటీ తగ్గడానికి శివ సహస్రనామాలు చదువుకోండి. ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలో శివుడికి నువ్వుల ఒత్తులు వెలిగించి అక్కడే కూర్చొని ఓం నమ శివాయ ఒక 1000 సార్లు చదువుకొని రండి. ప్రతి నెల వచ్చే త్రయోదశి రోజు శివుడికి, కాలభైరుడికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి. ఇది మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు పెట్టండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. సో మీ సమస్యలను మీరే మా దగ్గర చెప్పుకుంటే ఇంకెందుకు, మేమెందుకు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి.
సో కాల్ చేయండి. ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.